సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి. సీఎం నివాసంలో వికారాబాద్ చైర్పర్సన్ సునీత మహేందర్ రెడ్డితో కలిసి రేవంత్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. గతంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి సీఎంను కలిశారు మహేందర్ రెడ్డి. తాజాగా మరోసారి రేవంత్ను కలవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల ముందే పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జోరుగా జరిగింది. అయితే ఆయనకు మంత్రి పదవి ఇచ్చి బుజ్జగించారు. మంత్రి పదవి ఇచ్చినప్పటికీ నియోజకవర్గ నేతలతో పట్నం మహేందర్ రెడ్డి అంటిముట్టనట్టు వ్యవహరించారు. ప్రస్తుతం సీఎంను కలవడంపై రాజకీయాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. మరిన్ని వివరాలు సత్యం అందిస్తారు. సత్యం, ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం ని కలవడాన్ని ఎలా చూడొచ్చు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాజీ మంత్రి ప్రస్తుత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తో పాటు వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ సునీత మహేందర్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు. వరుసగా ఆయన ఎన్నికల ముందు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. ఎన్నికల సమయంలో ఆయనను ప్రభుత్వం గత బీఆర్ఎస్ ప్రభుత్వం మరో 2 నెలల్లో ఎలక్షన్స్ పూర్తున్న సమయంలో ఆయనను మంత్రిగా ప్రభుత్వంలో నిర్వహించింది. కేవలం ఒక్క మహేందర్ రెడ్డి కోసమే నాడు కేసీఆర్ ప్రభుత్వంలో మంత్రివర్గ విస్తరణ చేసి ఆయనను కొత్తగా కేబినెట్ లో తీసుకుంది. ఇక ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఓటమి చెందడంతో బీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేలు వరుసగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఇటీవల మెదక్ జిల్లాకు సంబంధించిన 4 ఎమ్మెల్యేలు ఒకసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఆ తర్వాత రాజనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే భేటీ అయ్యారు. ఇక మహేశ్వర్ నియోజకవర్గానికి సంబంధించిన మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కూడా రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. తాజాగా ఆ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రి అదేవిధంగా ప్రస్తుత ఎమ్మెల్సీగా ఉన్న మహేందర్ రెడ్డి కుటుంబం చాలా రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో వివాదం కొనసాగుతుంది. మాజీ ఎమ్మెల్యే గత అసెంబ్లీలో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న పైలట్ రోహిత్ రెడ్డికి అదేవిధంగా మహేందర్ రెడ్డికి ఒక తాండూరు నియోజకవర్గంలో జరిగిన వరుస వివాదాల కారణంగానే ఆయన పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. ఆయన ఎన్నికల ముందు వివాదం సద్దుమణగడానికి కేసీఆర్ స్వయంగా ఆయనను మంత్రివర్గంలో తీసుకున్న ఆయన అసంతృప్తిగానే ఉన్నారు. ఆయనను కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల ముందే చేరుతారని ప్రచారం జరిగింది. కానీ ఎన్నికల సమయంలో ఆయన కేబినెట్ లో తీసుకోవడంతో ఆయన బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. కానీ ప్రస్తుతానికి రేవంత్ రెడ్డితో భేటీ కావడంతో ఆయన చేవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయనను కాంగ్రెస్ పార్టీ రంగంలో దించుతాను కూడా ప్రస్తుతానికి రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతూ వస్తుంది. ఎందుకంటే పట్నం మహేందర్ రెడ్డికి రంగారెడ్డి జిల్లాలో గట్టి పట్టు ఉంది. ప్రధానంగా చేవెళ్ల పార్లమెంట్ లో ప్రస్తుతాన్ని బీజేపీని ఎదుర్కోవడానికి బలమైన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ మహేందర్ రెడ్డిని రంగంలో దించుతున్న ఒక ప్రచారం అయితే సాగుతుంది. ఆయనను త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లా పరిషత్తుల్లో ఇప్పటికే చైర్మన్లను మార్పు అదేవిధంగా వరుసగా బీఆర్ఎస్ పార్టీ నేత జెడ్పీటీసీలు ఎంపీటీసీలు అందరూ పార్టీ వీడుతుందో ఇక వికారాబాద్ జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ పట్టు కోల్పోతుందనేలో భాగంగానే సునీత మహేందర్ రెడ్డిని కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశం అయితే కనబడుతుంది. అయితే మహేందర్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారు. ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ తనను పట్టించుకోలేదు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డికి మంత్రి గతంలో మాజీ మంత్రి ప్రస్తుతానికి వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ పూర్తిగా పైలట్ రోహిత్ రెడ్డి పక్షాన్నే ఆయనకు మద్దతు తెలియడంతో ఇక మహేందర్ రెడ్డి గతంలో నుంచి కూడా అసంతృప్తిగా ఉన్నారు. ఎన్నికల ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నేతలతో ఆయన చర్చలు జరుపుతూ వచ్చారు. కానీ తాజాగా జరిగిన ఈ పరిణామంతో బీఆర్ఎస్ కి భారీ షాక్ జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలో మహేందర్ రెడ్డి అదేవిధంగా మాజీ మంత్రి సబితాయింద్ర రెడ్డికి బీఆర్ఎస్ పార్టీలో గట్టి పట్టు ఉంది. అయితే మహేందర్ రెడ్డి పూర్తిగా వికారాబాద్ సంబంధించిన జిల్లా రాజకీయాల్లో ఆయనకు అందవేసిన చేయని చెప్పొచ్చు. ఆయనను పూర్తిగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే వికారాబాద్ లో కాంగ్రెస్ కు మరింత బలం పెరిగే అవకాశం ఉంది. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మహేందర్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ టికెట్ కేటాయిస్తే ఆయనను కాంగ్రెస్ అభ్యర్థిగా చేవెళ్ల నుంచి రంగంలో దించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా
ఇప్పటికే గ్రేటర్ లో ఉన్న రాజకీయ పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తన వైపు తిప్పుకునే అవకాశం ఉంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల నాటికి ఇటు సికింద్రాబాద్ అదేవిధంగా మల్కాజ్గిరి చేవెళ్ల పార్లమెంట్ పట్టు సాధించాలంటే బీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతానికి బలంగా ఉన్న నేతలందరూ కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకునే అవకాశం ఉంది. అందుకే ఇటు వికారాబాద్ నుంచి తర్వాత రంగారెడ్డి జిల్లాలో ఎవరైతే ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తిగా ఉన్నారో లేదంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు వారందరినీ పార్లమెంట్ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పార్టీ తమ గూటికి చేర్చుకునే అవకాశం అయితే ఉంది. అందులో భాగంగానే ఈ రోజు మహేందర్ రెడ్డి ఫ్యామిలీకి సంబంధించిన వారు నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా కేవలం అది మర్యాద పూర్వకంగానే తాము కలుస్తున్నామని వరుసగా గతంలో కలిసిన ఎమ్మెల్యేలు చెప్పడం, తర్వాత ప్రస్తుతం కలిసిన మహేందర్ రెడ్డి కూడా అదే అంశం ప్రస్తావించే అవకాశం ఉంది. కానీ పార్లమెంట్ ఎన్నికలు ప్రారంభమైన నాటికి మాత్రం వీరంతా కూడా కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం అయితే కనబడుతుందని చెప్పొచ్చు. చంద్రిక. రైట్, థ్యాంక్ యూ సత్యం.